వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం ఆంధ్ర శబరిమలగా పిలిచే అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆలయం వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మనకి కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న 18 మెట్లు అవనివ్వచ్చు, ఇక్కడ ఉన్న విగ్రహాలు అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేరళలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తుల విగ్రహాలు, అలాగే ఇక్కడ ఉన్న దేవుడు ప్రతి విగ్రహం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒక జీవం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చెక్కడం అయితే జరిగింది. చాలా ఖర్చు పెట్టి అయితే ఇక్కడ ఈ ఆలయాలన్నీ నిర్మించడం అయితే జరిగింది. ఇప్పటికీ పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక ఆలయం అని కాదు, ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, అదేవిధంగా వెనక సాయిబాబా గుడి, ఆ కిందే మళ్ళీ ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకా అవతలకు వచ్చేసరికి శివాలయం, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ చూస్తే అయితే మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. నా స్వామి నమస్తే అండి. సేమ్ కేరళలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ నిర్మించారు కదా సార్, అంటే దీనికి కారణం ఏంటి సార్? ఇంతలా ఇక్కడ చాలా ఆలయాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ద్వారపూడిలో నుంచి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారిని ఒక తమిళనాడు నుంచి వచ్చి బట్టల వ్యాపార నిమిత్తం బట్టల వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలిసి ఈ యొక్క అయ్యప్ప గుడి చిన్నది నిర్మాణం చేయాలి అనే ఒక సంఘం కింద ఏర్పడి వారు ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు ప్రతి చోటకి వెళ్ళి మాలాధరణ చేసేవారు. ఈ మాలాధరణ చేసినప్పుడు ఎవరు శిష్యులు కేకేసినా వెళ్ళి పడి పూజ అది కూడా చేయించడం జరిగేది. ఆ పడి పూజ చేయించినప్పుడు వారికి తులాభారం కూడా వేయటం జరిగింది, రూపాయి కాసులు. ఆ వచ్చినటువంటి తులాభారం యొక్క చిల్లరతోటి తర్వాత ఇలాగా దినదినాభివృద్ధిగా అనేక రకాల పూజలు చేసి ఆలయం కట్టాలి అనేటువంటి మనస్సంకల్పంతో కొంత అమౌంట్ని పోగు చేసి ద్వారపూడి గ్రామంలో శివాలయం విష్ణాలయం యొక్క ప్రదేశంలో ఈ యొక్క అయ్యప్ప దేవాలయం కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అయ్యప్ప స్వామి వారి కళ్ళలో కనబడి ఇక్కడ కట్టడం కాదు అని చెప్పి ఆయన జ్యోతి స్వరూపంలో ఆయన స్వప్నంలో కనబడి ఆ స్వామి ఈ యొక్క ప్రదేశానికి వచ్చి జ్యోతి ఇక్కడ ఆగడం జరిగింది. ఆయన మరుసటి రోజు ఈ జ్యోతి వెళ్ళిన మార్గంలో వచ్చి చూసేప్పటికి ఇక్కడ ఇవి పెద్ద చెరువులు అగాధం కింద ఉంది. ఇక్కడ మన ఆలయం కట్టడం కష్టం, ఇది జరిగే పని కాదని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఆలయం మనం కట్టడం కష్టం, ఇది చాలా ఖరీదుతో కూడిన పని,
మనం చేయలేమని చెప్పి నిరుత్సాహపడటం జరిగింది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు భజనకి వెళ్ళి ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుని రాత్రి వచ్చి పడుకున్నప్పుడు మళ్ళీ ఆయనకు స్వప్నంలో ఇదే కళ రావడం జరిగింది. అప్పుడు వీరికి కొంతమంది కమిటీ కింద అప్పటికే ఏర్పడి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెబితే అయితే ఆ స్థలం చూసొద్దామని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు అక్కడికి వచ్చి ఈ స్థలం చూసి ఈ స్థలాన్ని నేను కొనిస్తాను, స్థలం గురించి మీరు ఆలోచించక్కర్లేదని చెప్పేసి టీవీ సత్యనారాయణ గారని ఒక శిష్యుడు ముందుకు వచ్చి ఈ స్థలం కొనడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి పంచలోహ విగ్రహం కుంభకోణంలో ఈ విగ్రహాన్ని అయ్యప్ప విగ్రహాన్ని పోసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క దక్షిణాది అంతా కూడా ఒక బస్సు చిన్న వ్యాన్ మీద పెట్టి ఈ యొక్క విగ్రహాన్ని అన్ని ఊళ్ళు కూడా తిప్పడం జరిగింది. ఇక అయ్యప్ప స్వామి గుడి దగ్గరే ఉన్నప్పుడు మనం గర్భగుడి చూడడానికి వీలుండదు అనుకుంటాను. అయితే ఈ ఆలయం మీద ప్రతి అయ్యప్ప స్వామి పుట్టినప్పటి నుంచి ఏ విధమైన ఆయన అడవికి వెళ్ళిన ఈ విషయాలన్నీ కూడా చాలా బొమ్మల రూపంలో పైన అయితే చెక్కారు. ముందే చెప్పుకున్నాం కదా ఇక్కడ శిల్పకళ అయితే చాలా బాగుంటుందని. అలాగే ఈ ఆలయం కూడా చూడవచ్చు, అసలు చాలా బాగుంటుంది అన్నమాట. ఇదంతా ఒక్కసారి చోట పూజలు చేయటం, ఆ 15 రూపాయలు విరాళం రాయటం, అలా వచ్చే ఆదాయంతో ఈ ఆలయాన్ని పునాదులు అవి కట్టి అలా దినదినాభివృద్ధిగా ఈ ఆలయం కట్టడం జరిగింది. ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తర్వాత కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేత ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం భారీ ఎత్తులో జరిపించారు. ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ స్వామివారు ఇది అనతి కాలంలో ఈ ఆలయం ఆంధ్ర శివునిగా పేరుస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత గోదావరి పుష్కరాలు రావటం, అనేక వేల మంది భక్తులు రావటం, ఈ యొక్క స్వామిని దర్శించుకుని వారి కోరికలు వినవించుకోవడం, వారి కోరికలు నెరవేర్చడం, అలా దినదినాభివృద్ధిగా ఆంధ్ర శబరిమలగా ఈ అయ్యప్ప స్వామి పేరు గాంచడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం చేసినటువంటి కర్త ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారు. వారు ఈ కార్యక్రమాన్ని శిష్య బృందంతో భక్తులతోటి సమకూర్చుకుని ఈ ఆలయ నిర్మాణం ఇంతవరకు ఈ విధంగా చేయటం జరిగింది. ఇంకా నిర్మాణంలో కూడా ఉన్నట్టున్నా ఈ ఆలయాలతో పాటు జగన్మాత శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం, నవగ్రహముల సహిత శనీశ్వర స్వామి వారి ఆలయం, వానర నారసింహ గరుడ వరాహ హైగ్రీవ్ కలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శేషశైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం, సద్గురు సాయిబాబా వారి ఆలయం, అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి దివ్య దేవాలయం, మహాకాళికాదేవి దేవాలయం, అంకాలమ్మ వారి దేవాలయం, నాగదేవి కరుమారమ్మ వారి దేవాలయం, ఆత్మలింగ దేవాలయం, లక్ష్మీ కుబేర దేవాలయం, పాతాళ భూగ్రహ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయం, ఈ యొక్క ఆలయాలన్నీ కూడా నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిధానంలో నిత్యము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని 11 గంటలకి అన్నదానశాలకు వెళ్ళినట్టయితే అక్కడ వీరందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సార్ అంటే ఈ ఆలయం శివాలయం అంటారండి? అంటే ఈ యొక్క ఊరి పేరు ద్వారపొడి అండి. ఈ యొక్క ఆలయం పేరు అఖిలాండేశ్వరి సహిత అష్టాదశ శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయం. ఇది ఓకే. అష్టాదశ అంటే మొత్తం 18 శివలింగాలు ఉంటాయి. ఈ 18 శివలింగాలు కూడా 18 రాష్ట్రాల నుంచి సేకరించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ 18 శివలింగాలు కూడా ఈ యొక్క 18 రాష్ట్రాలు వెళ్ళి సేకరించిన దాతల పేర్లవి. అష్టాదశ శ్రీ ఉమా ఓంకాళేశ్వర స్వామివారి దేవాలయం. అయితే ఈ యొక్క ఇది 1991లో మే నెలలో ఉత్తర భారతదేశ యాత్ర చేసిన యాత్రికుల పేర్లు. ఈ యొక్క పేర్లందరిలో కూడా అవన్నీ కూడా వ్రాస్తున్నాయి. తాడిపత్రి వెంకటరమణ రెడ్డి, శ్రీమతి తాడి వీరయ్యమ్మ, కొవ్వూరి వెంకటరెడ్డి గారు, అదే శ్రీమతి కొవ్వూరి సుబ్బలక్ష్మి, అదే పడాల గణేష్, శ్రీ ఉమామహేశ్వరరావు, గజ్జి అప్పల స్వామి, అలాగే మొత్తం 40 మంది దగ్గర సుమారు 40-30 మంది ఈ యొక్క ఆలయాన్ని కూడా విగ్రహాలు ప్రతిష్టాపన చేయడానికి ఈ యొక్క లింగాలన్నీ కూడా సేకరించాడు. ఆ లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి అంటే కనుక మొదటి అంతస్తులో ఒకటి, ఇది కాశీ విశ్వేశ్వరుడు. ఇలా వెళ్దాం రండి. ఓకే. ఈ యొక్క దేవాలయం పేరు ఇది కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. అయితే ఈ యొక్క దేవాలయంలో మొట్టమొదటిగా ఏం చెయ్యాలండి అంటే కనుక 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 3 ప్రదక్షిణాలు దేనికండి అంటే కనుక మొట్టమొదటి ప్రదక్షిణం స్వామివారికి, 2 మన కుటుంబ సభ్యులకి, 3వది ఈ దేవాలయం నిర్మించిన ధర్మకర్తలకి. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం బాగా విశిష్టమైన రోజు. ఇక్కడ ప్రతిరోజు కూడా సుమారు దగ్గర 28 నుంచి 11 బస్సులలాగా జనాలు వస్తుంటారు. సుమారు రోజుకి 3,000 మంది 4,000 మంది ఈ యొక్క అన్ సీజన్లో వస్తుంటారు. అదే సీజన్లో అయితే దగ్గర ఒక 15 నుంచి 20,000 మంది దాకా ఈ యొక్క ఆలయం దర్శించుకుంటారు. ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ యొక్క నందీశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. ఈ నందీశ్వరుడిని దర్శించుకోవడం దేనికండి అంటే కనుక కుడి పెట్టి ఎడంకితో కుడి రాస్తుంటే కనుక మన యొక్క కోరికలు స్వామివారికని చెప్పడానికని వెళ్తుంది నందీశ్వరుడు. అయితే ఈ యొక్క శివుడికి ద్వారపాలకులు చంద్రుడు, ప్రచండుడు. చంద్రుడు ఈ పక్కన ఉంటాడు, ప్రచండుడు ఆ పక్కన ఉంటాడు, మధ్యలో నందీశ్వరుడు ఉంటారు. అయితే ఈ యొక్క నందీశ్వరుడు ఏం చేస్తాడంటే కనుక మన యొక్క కోరికలు చెప్పడానికని వెళ్తుంటే ఈ స్వామివారి యొక్క దక్షిణ ముఖాన్న అంటే యమధర్మరాజు ఉంటాడు. ఈ దక్షిణ ముఖాన్ని స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క నందీశ్వరుడిని ఆయన ఎడమ చెవిలో మన యొక్క కోరికలన్నీ కూడా వినిపిస్తారు. ఆ యొక్క వినిపించడం ఏంటంటే మిగతా దేవాలయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ స్వామివారి కాశీ విశ్వేశ్వరు అంటారు. ఇలాగ పైన ఇంకా 3 అంతస్తులు శివాలయం, 3 అంతస్తుల దాకా ఉంటుంది. అంటే 54 అడుగులతో ఏకశిలా విగ్రహంతో ఉంటుంది ఈ శివలింగం. అయితే ఈ స్వామివారికి ఈ యొక్క లింగం మీద అభిషేకం చేస్తే ఒకేసారి 18 రాష్ట్రాలు వెళ్ళి అభిషేకం చేసిన ఫలితం పొందుతారు. ఇది మొట్టమొదటి కాశీ విశ్వేశ్వరుడు. ఆ పైన 8 లింగాలు ఉన్నాయి. 10 పైకి వెళ్దాం. చెప్పండి. అదే విధంగా ఇది సహస్రలింగాలు అంటారు. ఈ సహస్రలింగాలు అంటే 1008 లింగాలు ఉంటాయి. ఈ యొక్క లింగానికి మనం ఎప్పుడు అభిషేకం చేస్తామంటే కనుక మహాశివరాత్రి నాడు స్వామివారి లింగోద్భవం టైంలో స్వామివారు ఉద్భవిస్తుంటారు. అటువంటి టైంలో ఈ స్వామివారికి సహస్రలింగ అభిషేకాలు ప్రతి రోజు కూడా 7 నది గంగాజలాలతో ఆ ఒక మహాశివరాత్రి రోజు ఒకరోజు మాత్రమే ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా సేకరించిన దాతలు ఎవరంటే ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఈ యొక్క దేవాలయాన్ని కూడా నిర్మాణం జరిగింది. అయితే మొత్తం ఇదంతటికీ కూడా సేకరించడం కూడా మా యొక్క గురుస్వామి గారు ఎవరంటే ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క 7 నది గంగాజలం అంటే మొత్తం ఒక మహాశివరాత్రి నాడు 7 నది 7 నది గంగాజలం 7 నది గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, తుంగభద్ర ఇలా నదుల నుంచి సేకరించిన జలాలతో భక్తులతో కుండలతో ప్రత్యేక అభిషేకం జరిపిస్తూ ఉంటారు. ఆ యొక్క అభిషేకం ఏంటంటే పైన 3వ అంతస్తులో జరిపిస్తుంటారు. 3వ అంతస్తులో జరిపిస్తుంటే మొత్తం 18 శివలింగాలకి కూడా అభిషేకం జరుగుతుంది. ఎక్కడైనా సరే మనం గర్భాలయం లోపలికి ఎవరు కూడా ప్రవేశం ఉండదు. అటువంటిది ఇక్కడ యంత్ర వాయు ప్రతిష్ట కాబట్టి ఎవరైనా సరే భక్తుల లోపలికి వెళ్ళి
వారు స్వయంగా సువర్ణ హస్తాలతో వాళ్ళకి అభిషేకాలు చేసుకోవచ్చు. ఇలా పైకి వెళ్దామండి పక్కకి. ఇగో ఇక్కడ 8 లింగాలు ఉంటాయి. ఓకే, మన కింద చూసిన స్వామి వారే లింగమే, ఇది పైకి పై దాకా. ఇక్కడ 8 లింగాలు ఉంటాయి. అయితే ఈ 18 శివలింగాలు కూడా గంగోత్రి, యమునోత్రి, కేదారి, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్, నేపాల్, గౌరీగుణం, కాశీ, కాట్మాండ్, ఓంకార్, బ్రహ్మగబల్, అమర్నాథ్. ఈ 18 శివలింగాల్లో కూడా మొట్టమొదటిది కింద చూసాం ఒక లింగం. ఇక్కడ 8 లింగాలు, ఆ పైన 8 లింగాలు అంటే పైకి వెళ్దాం రండి. ఇవన్నీ కూడా విగ్రహాలు. చండీమాత అంటారు దీన్ని. అంటే ఈ చండీమాత ఏంటంటే ఈ యొక్క చెముడు ఎక్కువగా ఉంటుంది, వినిపించదు వీడికి. మనం చప్పట్లు కొట్టి ఈ యొక్క విగ్రహాన్ని మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే కనుక మేము పలానా స్వామివారి దర్శనానికి వచ్చామా అని చెప్పేసి చెప్పడానికి. అదేవిధంగా ఇక్కడ ధాత్రేయ విగ్రహం ఉంటుంది. అలా ఉపదేవాలయాలని కూడా విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముఖాలు ఉంటాయి. ఇది అదేవిధంగా కాళభైరవుడు. ఈ యొక్క కాళభైరవ విగ్రహం ఏంటంటే కనుక దీని విశిష్టత ఏంటంటే కనుక మనం కాశీ వెళ్ళినప్పుడు, మనం తిరుగు ప్రయాణంలో వచ్చినప్పుడు ఈ యొక్క విగ్రహానికి మనం పూజా కార్యక్రమం చేసుకోవాలి. అది ఎందుకంటే కనుక మనం కాలినడకన చేసిన ఫలితం మనకు కలుగుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసించ కాళభైరవ దర్శనం. అంటే మనం కాశీ వెళ్ళినప్పుడు ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్నట్లయితే కనుక మన సకల పాపాలన్నీ కూడా పోయి పుణ్య ఫలితం మనకి దొక్కుతుంది. అదేవిధంగా స్వామివారికి ఇది లింగోద్భవుడు అంటారు. ఇది లింగోద్భవుడు అంటారు. అంటే మనకి ఎక్కడైనా సరే స్వామివారికి మనం లింగోద్భవుడు అంటే కనుక ఆ యొక్క మహాశివరాత్రి లింగంలోంచి 12 గంటలకు ఉద్భవిస్తాడు. దాన్ని లింగోద్భవన కాలం అంటారు. ఆ యొక్క కాలంలో మనం అభిషేకం చేసినట్లయితే కనుక మనం సంవత్సర ఫలితం అంతా కూడా మనకి ఆ పుణ్య ఫలితం దొరుకుతుంది. హర మహాదేవ శంభో శంకర. అదేవిధంగా ఈ పక్కన మేధా దక్షిణామూర్తి అంటారు. ఇది మేధా దక్షిణామూర్తి అంటారు. ఈ మేధా దక్షిణామూర్తిని ఎవరండి పూజిస్తారు, ఎందుకు పూజించాలి అంటే కనుక ఈ యొక్క మేధా దక్షిణామూర్తిని మనం పూజించినట్లయితే కనుక చదువుకునే విద్యార్థులంతా కూడా మంచి రాణింపులో రాణిస్తారు, మంచి మేధాశక్తి పెంచుతారు, అజ్ఞానం తొలగిస్తారు, జ్ఞానాన్ని ప్రసాదించే స్వామివారు మేధా దక్షిణామూర్తి అంటారు. ఇలా పైకి వెళ్దారండి. ఓకే, 8 లింగాలు. ఇక్కడ 8 లింగాలు ఉంటాయి. ఓకే, ఈ 8 లింగాలు అభిషేకం ఇక్కడ జరుగుతుంది పైనండి. ఇంకా పైన అంటే ఇక్కడ 1, 2, 3 స్టేర్ అండి. 4 అంతస్తులండి. 4 అంతస్తులు. ఈయన కాశీ నుంచి వచ్చారండి. పంతులు గారు. నమస్తే. పంతులు గారు. ఓకేనండి. అంతా హిందీ పండిట్. హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. ఇదిగోండి అసలు శివలింగం ఇదండి. అబ్బాబ్బా, కింద నుంచి 4వ స్టేర్లో ఆయన లింగం ఇదండి. ఓకే. ఇగో ఇది కాశీ లింగం ఉంటారండి. అంటే ఉదయం 6 to 11 గర్భాలయం లోపలికి వెళ్ళి స్వామివారికి వాళ్ళ చేతులతో వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. 11 గంటల నుంచి సాయంకాలం 6 గంటలలాగా ఈ యొక్క ఉత్సవమూర్తికి ఆ అభిషేకం చేసుకోవచ్చు. అది అండి. ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి కూడా ఈ యొక్క లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అది ఈ దేవాలయం కట్టడానికి సుమారు 20 సంవత్సరాలు టైం, 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా కూడా సుమారు టైం పట్టింది ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి. అది ప్రతిరోజు కూడా స్వామివారికి ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంటాయి. అది భక్తుల చేతుల మీదుగా గర్భాలయం లోపలికి వచ్చి వారి యొక్క అభిషేక పూజా కార్యక్రమాన్ని కూడా యథావిధిగా కావించుకుంటారు. దాని మీద దేవాలయం వెళ్దాం. ఒకసారి ఇది 4వ స్టేర్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి కిందకి చూపించి. ఇది 4వ స్టేర్. ఇక్కడ నుంచి ఆ నందీశ్వరుని తీసుకోండి. ఓకే.
కింద నుంచి పై వరకు స్వామివారు ఉన్నారన్నమాట. అవునండి. ఓకే. ఇంకెక్కడైనా ఉందంటారా సార్ ఇంత ఎత్తైందండి? మొత్తం ఇండియా మొత్తం మీద ఇది ఒకటేనండి ఇంత ఎత్తులో నిర్మించిన ఆలయం. అది నిర్మించడానికి కారణం ఏంటంటే కనుక మొత్తం భక్తులందరూ కూడా ఈ యొక్క 18 రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళు పడే కంటే ఈ యొక్క 18 రాష్ట్రాలు పుణ్య ఫలితం కూడా ఇక్కడ పొందుతారండి. ఓకేనండి. ఓకే. అది మిగతా ఆలయాలు కూడా, దాని మీద ఆలయాలు వెళ్దాం. ఈవిడ అఖిలాండేశ్వరి బాలా త్రిపుర సుందరి అమ్మవారండి. అయితే ఈ అఖిలాండేశ్వరి సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటారు వీటిని. వీళ్ళిద్దరూ కూడా అఖిలాండేశ్వరి, రెండు కూడా బాలా త్రిపుర సుందరి. ఈ యొక్క అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు కూడా కుంకుమ పూజ విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఓకే. ఈవిడ కామధేను అమ్మవారు అంటారండి. ఈ కామధేను అమ్మవారు ఏంటంటే కామ ప్లస్ ధేనువు, కామధేనువు. కామ అంటే కోరిక, ధేను అంటే గోమాత. అయితే గోమాతలో ఉండే అంటే దేవత. ఈ యొక్క కామధేను యొక్క విశిష్టత ఏమిటండి అంటే గనక మనం ఏ కోరికలైతే కోరుకుంటామో అమ్మవారి పీఠం అది. ఆ అమ్మవారి పీఠం దగ్గర దంపతులు ఇద్దరిని కూడా మోకాళ్ళు వేయించి అమ్మవారి యొక్క కుడిచేవి అంటే ఈ యొక్క కర్ణబేది అంటే కుడిచేవి, ఈ కుడిచేవి పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క కోరిక మనం 41 రోజు ఈ యొక్క కోరుకున్నట్లయితే కనుక అది ఖచ్చితంగా 41 రోజుల్లో నెరవేరుతుంది. అది ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ బయట వాళ్ళకని ఎవరికి కూడా చెప్పకూడదు. ఎవరైతే మన నిర్మలమైన మనస్సుతో కోరుకుంటారో వాళ్ళ యొక్క కోరిక ఖచ్చితంగా ఇక్కడ నెరవేరి తీరుతుంది ఈ యొక్క అమ్మవారు. దీన్ని కామధేను అమ్మవారు అంటారు. అదేవిధంగా నక్షత్ర మండప దేవాలయం. అలా వెళ్దామండి. ఈ యొక్క నక్షత్ర మండప దేవాలయం. ఈ నక్షత్రాలు అంటే ఏమిటండి అంటే కనుక మన యొక్క జన్మించే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర నుంచి కూడా రేవత్రాభాద్ర, రేవతి వరకు కూడా 27 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఆ 27 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రం అయితే వాళ్ళది పాదాలకి నమస్కారం చేసుకుంటారో ఆ జన్మ నక్షత్రం రోజున వాళ్ళు అభిషేకం చేయించుకుంటారో వాళ్ళకి ఎటువంటి దోషాలైనా సరే నివారణవి, మంచి పుణ్య ఫలితం కలుగుతుంది ఈ యొక్క దేవాలయంలో. ఈ యొక్క దేవాలయం అష్టాదశ శ్రీ ఓంకాళేశ్వర స్వామి దేవాలయం. అదేవిధంగా కనకరాజు నగరం అంటారు దీన్ని. హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. శ్రావణ కుమారుడు దీని పేరు. ఓకే. శ్రావణ కుమారుడు అది శ్రీరామ పట్టాభిషేకం. ఓకే. వెళ్దామండి ఆలయానికి. ఈ ఫ్రంట్ ఉంది నందీశ్వరుడి కింద ఆవిడ ఏదండి? ఈ పక్కన ఎవరండి? ఎదురుకున్నదండి కాళీమాత ఆలయం. కలకత్తా కాళీ అంటాం కదండి. ఓకే. కలకత్తా కాళీ ఆలయం. ఓకే. కలకత్తా కాళీమాత మాట అండి. కలకత్తా కాళీమాత అండి. ఈ ఒక్క ఆలయానికి వస్తే మొత్తం దేవతలు మొత్తం ఇక్కడ 28 దేవాలయాలు ఉన్నాయండి. ఓకే. ఇక్కడ కలకత్తా కాళీమాత ఆలయం అండి. ఇప్పుడు కలకత్తాలో ఆ అమ్మవారు ఎలా ఉంటారో అదే విధంగా కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. ఇది కూడా మన ఎస్ఆర్ కనకరాజు గురు స్వామి గారి ఆధ్వర్యంలో మొత్తం ఇన్ని దేవాలయాలు కూడా ఆయన ద్వారాగా మనకు జరిగింది. ఓకేనండి. ఓకే. సరేనండి. ఇక్కడ చూసుకుని అక్కడికి వెళ్దామా? ఇలా చూసుకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడ
ఇక్కడ ఈ యొక్క పెద్ద శ్రీ పెద్ద అంకాళమ్మ అమ్మవారు అంటారు. ఇది తమిళనాడులో ఈ అమ్మవారు ఉంటారు. అయితే ఎక్కడ మన దేవాలయం వెళ్ళినా సరే అమ్మవారి స్వామివారికి కొబ్బరికాయ అరటిపళ్ళు పెడతారు. అటువంటిది ఈ అమ్మవారికి ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పు ఈ అమ్మవారికి అమావాస్య, పౌర్ణమి, ఆదివారం నాడు చాలా విశేషమైన రోజులు. ఆ యొక్క రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఇక్కడ ప్రసాదాలు చెల్లించుకుంటారు భక్తులు. తల్లికి ఇష్టం అమ్మా, మన కష్టాలు ఏమన్నా దుఃఖాలు కలుగుతాం, కష్టాలు అలా కలుగుతాయి, రుప్పేస్తారు ఈ తల్లికి. పేరు భక్తులు చెప్పుకుని వేసుకుని లోపలికి వెళ్ళి అమ్మవారి ప్రధాన దండం పెట్టుకుని అమ్మవారి చుట్టూ తిరిగిరండి. ఏదమ్మా లోపలికి వెళ్ళి ఈ దేవాలయం నాగదేవత కరుమాయమ్మ మానసాదేవి. ఈ యొక్క నాగదేవత విశిష్టత ఏమిటంటే గనక మనం ఎక్కడైనా చీకట్లో ఎక్కడైనా ప్రయాణించినట్లయితే గనక మన కాళ్ళ కింద ఏమైనా పడినా ఈ అమ్మవారిని ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో అప్పుడు ఆ అమ్మవారు మనకు ఎటువంటి హాని కలగకుండా చేస్తుంది. ఈ కరుమాయమ్మ అంటే మన యొక్క కోరికలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క కరుమాయమ్మ ఒక కోరికలు తీరుస్తుంది. మానసాదేవి మన మనస్సు నిర్మలంగా ఉంచుతుంది. అయితే ఈ అమ్మవారికి ఏంటంటే మంగళవారం, శుక్రవారం చాలా ప్రీతి. ఈ మంగళవారం రోజున పెళ్లి కాని యువకులు ఉద్యోగరీత్యా వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ ఉద్యోగం లేని ఉద్యోగం, సంతానం లేని సంతానం కలుగుతుంది ఈ అమ్మవారు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే కనుక. అయితే ఈ అమ్మవారికి 3 వారాలు 3 మంగళవారాలు ఖచ్చితంగా మనం ఒక నియమాలు నిష్ఠగా చేసినట్లయితే కనుక ఈ యొక్క కోరిక చాలా మందికి ఇక్కడ నెరవేరింది. సుమారు దగ్గర 15,000 మందికి కూడా ఇక్కడ ఈ యొక్క కోరిక నెరవేరింది. ఆ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. లక్ష్మీ కుబేరుడు దేవాలయం అంటారండి. ఈ యొక్క లక్ష్మీ కుబేరుడు దేవాలయం చూస్తుంది అది. ఈ యొక్క లక్ష్మీ కుబేరుడు దేవాలయం అంటారండి. ఈ యొక్క లక్ష్మీ కుబేరుడు దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే కనుక ఎవరికైనా సరే రుణబాధలు ఏమైనా ఉన్నా, ఒక సంతానం లేకపోయినా, ఒక గృహం లేకపోయినా సరే ఈ లక్ష్మీ కుబేరుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ యొక్క లక్ష్మీ కుబేరుడు ఈ యొక్క దేవాలయం. దాన్ని పైకి వెళ్దాం. ఆత్రంగం పైన ఉంది. ఓకే, పైకి వెళ్దాం. ఇది మహాశక్తి పీఠం అంటారండి. మహాశక్తి అమ్మవారు. అయితే ఈ అమ్మవారికి 21 శిరస్సులతో ఉంటారు. ఈ 21 శిరస్సులో కూడా ఇండియా ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా ఇటువంటి దేవాలయం లేదు. అయితే ఈ యొక్క 27 కూడా చంద్రుని యొక్క భార్యలు. అయితే చంద్రుడు శివమోదంలో ఈ యొక్క 27 నక్షత్రాలు కూడా 20 మన యొక్క నక్షత్రం 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శిరస్సు భాగం ఉంటుంది. అయితే ఆ యొక్క నక్షత్రానికి ఈ యొక్క మన కోరికలు ఏమైనా ఒక కాగితం ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద మన యొక్క కోరికలు రాసుకుని అక్కడ అమ్మవారి దగ్గర పెడితే కనుక అనుకున్న సమయంలో ఆ యొక్క కోరిక తీరుతుంది. 27 నక్షత్రాలతో ఉంటుంది ఈ అమ్మవారు.
మన జన్మ నక్షత్రంలో మన మనసులో తలుచుకుని అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ యొక్క అన్ని కార్యక్రమాలను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మనకి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. మహాశక్తి పీఠం అంటారు ఈ అమ్మవారిని. ఓకే. ఇది ఆత్మలింగ దేవాలయం. ఓకే. ఓకే. ఇది ఆత్మలింగ దేవాలయం. అంటే ఆత్మలింగము అంటే ఆ యొక్క ఎక్కడైనా సరే మనకు శివలింగాలు పైకి ఉంటాయి, ఈ యొక్క పానుమట్టంలో లోపలికి ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే కనుక మన యొక్క ఆత్మని మనం ఎప్పుడైతే ప్రశ్నించి ఉంటామో శుభ్రంగా పరిపూర్ణంగా ఆ యొక్క ఆత్మలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మనకి ఎటువంటి చికాకులున్నా బాధలున్నా బందీలున్నా కూడా నివారణ అవుతాయి. ఇది ఆత్మలింగ దేవాలయం. ఆ లింగం లోపల ఉంటుంది. వీళ్ళు చూడొచ్చండి. చూపించండి. విన్నాను. ఈ లోపల ఈ స్వామివారు ఇది ఆత్మలింగం అంటారు. ఈ ఆత్మలింగానికి మొత్తం భక్తులందరూ కూడా శుభ్రంగా అభిషేకం రకరకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం చేసుకుంటారు. ఓకే. ఇక్కడ చెప్పండి. ఈ దేశంలోనే రెండవ దేవాలయం. రెండోదా? మొదటిది కర్ణాటకలోని గోకర్ణలో ఉంది. ఓకే. అది స్వయంభూ. ఓకే. ఇది యంత్ర ప్రతిష్ట. ఓకేనండి. ఓకే. యంత్ర ప్రతిష్ట, వాయు ప్రతిష్ట. ఇక్కడ గుడి అంతా కూడా యంత్ర ప్రతిష్ట, వాయు ప్రతిష్ట. యంత్ర ప్రతిష్ట అంటే ఓన్లీ అర్చకులు మాత్రమే ప్రవేశం. వాయు ప్రతిష్ట అంటే భక్తులు అయినా సరే అర్చకులైనా సరే ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవచ్చు. దానికి మళ్ళీ సాయంకాలం సంప్రోక్షణ కార్యక్రమాలు మీరు చేస్తారు, జరిపిస్తాం. ఓకే సార్. ఓకే. ఓకే. శివపార్వతి నాట్యం. శివపార్వతి నాట్యం. ఓకే. ఇందాక మనం అక్కడ శివాలయంలో చెప్పుకున్నాం కదా, మేధాశక్తి అంటే ఏమిటండి? మేధా దక్షిణామూర్తి అంటే ఎవరని? ఆ మేధా దక్షిణామూర్తి ఋషులు ఆయన్ని ఎక్కువగా ప్రార్థిస్తుంటారు. మాకు జ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని ప్రదానం చేయ స్వామి అని చెప్పేసి ఆ మేధా దక్షిణామూర్తిని మనం ఎంత అయితే కొలుస్తామో అంత రెట్టింపు మోక్షం మనకి కలుగుతుంది మేధా దక్షిణామూర్తి వల్ల. ఈ యొక్క ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటే మేధా దక్షిణామూర్తి పాదాలకి సరస్సు నమస్కారం చేసుకుంటారు. ఓకే. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివునికి ఉపదేశం. ఓకే. ఓకే. ఇది ద్వాదశ భూగర్భ జ్యోతిర్లింగ దేవాలయం. ద్వాదశ లింగాలంటే మొత్తం 12 లింగాలు ఉంటాయి. ఈ 12 లింగాలు కూడా మనం 12 రాష్ట్రాలు వెళ్తే కానీ మన యొక్క దర్శన భాగ్యం ఎవరికీ కూడా అవ్వదు. అటువంటిది 12 రాష్ట్రాలు కూడా సేకరించి ఆ 12 లింగాలని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ శివలింగాల లోపలనే స్వామివారి యొక్క పొడవు వెడల్పని కూడా చెప్తాను. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారి ద్వాదశ భూగర్భ జ్యోతిర్లింగాల దేవాలయం వచ్చే ముందు ఈ యొక్క గణపతిని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతిని నమస్కారం చేసుకుని లోపలికి వస్తారు. అయితే ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటండి అంటే కనుక ఇది 20 అడుగులు లోతు, 200 అడుగులు పొడవు. ఈ 200 అడుగులు కూడా మనం ప్రయాణం చేద్దామండి. వాటర్ ఇప్పుడు లేదంటారా? వాటర్ అటు నుంచి ఉంటుందండి. ఇలా చెక్కడానికి చాలా ఖర్చు అవుతుందేమోనండి. ఇలా లోన ఇలా భూగర్భ శివాలయం కూడా ఎక్కడ లేదండి. ఇక్కడ లేదండి, మొత్తం ఇండియా మొత్తం ఎక్కడ ఏం లేవండి. అదేవిధంగా బంగారుపల్లి, వెండిపల్లి, వెండి శివలింగం అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి. ఇదిగోండి. ఓకే. ఈ 200 అడుగులు పొడవు, ఇక్కడ దాకా కూడా 200 అడుగులు పొడవు అండి. 200 అడుగులు. అయితే ఈ 200 అడుగులు పొడవు కూడా కింద నుంచి కూడా జలయేరు అంటే కింద చెరువు. ఆ చెరువు మీద కట్టిన దేవాలయం. ఎన్నిసార్లు ప్లాస్టింగ్ చేసినా సరే, ఎన్ని విధాలుగా చేసినా సరే ఆ నీరు అలా ఊరుకుంటుంది. ఉదయం 6 గంటల కల్లా ఈ శివలింగాల దాకా కూడా నీరు వస్తుంది. అది మోటార్కి బయట దొరుకుతారు. ఇది జలయేరు. ఇదంతా కూడా స్వామివారికి
దేవాలయం. ఈ యొక్క దేవాలయం పైన కోరమట్టం కట్టి ఈ యొక్క 12 లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ 12 రాష్ట్రాల నుంచి. ఓకే. మామూలుగా మార్నింగ్ వస్తే ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి. ఉదయం 6 గంటల టైంలో వస్తే ఇక్కడ దాకా ఉంటుంది వాటర్. ఓకే. ముందు ఈ నీరు బయటికి పంపించి అప్పుడు భక్తులందరూ కూడా ప్రవేశం లోపల ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇది వెండి శివలింగం. ఇది వెండి శివలింగం. ఓకే. ఈ వెండి శివలింగం కాశీలో ఉంది, మన ద్వారకలో ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఓకే. ధన్యవాదాలు. మహాశివరాత్రి నాడు ఇలా అన్ని రోజుల్లో కూడా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఓకే. మార్నింగ్ ఇక్కడ దాకా ఉంటుంది వాళ్ళు. ఇక బంగారుపల్లి వెండిపల్లి. ఓకే. కంచిలో మాదిరిగా మనం ఎట్లా అయితే ముట్టుకుంటాం బంగారుపల్లి వెండిపల్లి ముట్టుకోవచ్చండి మేము. ముట్టుకోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు. ఓకే. అంటే ఆ సూర్యుడు చంద్రుడు, ఆ సూర్యుడు చంద్రుడు ఎందుకంటే కనుక సూర్యచంద్రుడు సాక్షిగా మేము బంగారుపల్లి వెండిపల్లి మేము ముట్టుకుంటాం సుమా అని చెప్పేసి ఆ భక్తులకి తెలియపరచడానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తారు దేవస్థానం వారు. ఓకే. మార్నింగ్ వస్తే మనం ఇక్కడ వరకు కూడా వాటర్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు కూడా సమయానికి ఉంటుంది. ఓకే. అవునండి, ఇదంతా వాటర్ అలా జల కింద వస్తూనే ఉంది వాటర్. ఇదిగోండి, ఇది కూడా వాటర్ వస్తుందండి. ఇంకో ఓకే, ఇలా వాటర్ ఇదంతా కిందకి వెళ్తుంది అన్నమాట. ఓకే. అసలు స్వామి ఏజిదేనంటారు ఈ థాట్ ఇలాగా ఏంటండి? మా గురుస్వామి గారు మిగతా వేరాలన్నీ మనం ఆలయ దృష్టి అంతా కూడా ఆయన చెప్తారు. అయ్యప్ప స్వామిని ఎప్పుడు ప్రతిష్ట అయ్యారు, ఎలా ప్రతిష్ట అయ్యారు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఆయన. ఓకేనండి. ఓకే. మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్లానింగ్ ప్రకారం మొత్తం ఇదంతా కూడా భక్తుల యొక్క డొనేషన్ అవడం అంటే అదే ఆయన సపోర్ట్ ఎక్కువగా ఏంటంటే గురుస్వామి గారు సపోర్ట్ అండి. ఓకేనండి. పలా విధంగా పలా చేద్దాము టాక్ ఆయన వచ్చిందండి. ఓకేనండి. ఓకే. అంతా కూడా ఇదే ప్లానింగ్ అంతా కూడా అయిందండి. ఓకే. ఎంత ఇదిగా కట్టాలంటే అవకాశం కాదండి. ఓకే. అయిపోయిందండి. ఇది యమధర్మరాజు గుడి. యమధర్మరాజు గుడి అన్నది ఎక్కడా కూడా కనిపించదండి, ఎక్కడా లేదు కూడా, ఎవరో కూడా కట్టలేదు. అటువంటి యమధర్మరాజుని ప్రజలు కూడా నమస్కారం చేసుకోవడానికి ఎందుకంటే ఇంకా మా ఆయుష్ పెంచవయ్యా, మాకు ఎటువంటి ఆపదలు కూడా లేకుండా కాపాడవయ్యా అని చెప్పేసి యమధర్మరాజుని మనం నమస్కారం చేసుకున్నట్లయితే కనుక మన ఆయుష్ని పెంచుతారు ఆయన. అందుకని యమధర్మరాజు దేవాలయం. ఓకే. ఎక్కడ చూడలేదండి ఇంతవరకు ఆయనకి. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఆ బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అవతారంతో స్వామివారి యొక్క ఊరేగింపు ఊరేగిస్తారండి. ఓకే. ఇదిగోండి. ఓకేనండి. ఓకే. అలివేలి మంగ అమ్మవారండి, వెంకటేశ్వర స్వామి వారి భార్య. అదేవిధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం ఇది. ఓకే. ఈ జ్ఞాన సరస్వతి అంటే విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో అవనండి, యుద్ధ రోజుల్లో అవనండి, ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు వచ్చి. ఓకే. అదేవిధంగా స్ఫటికలింగం ఉంది. మన స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది ఇక ప్రతిరోజు జరుగుతుందండి. ప్రతిరోజు కూడా చేయించుకునే భక్తులు ఎవరంటున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఈ స్వామివారి నిత్య కళ్యాణ కార్యక్రమం ఇక్కడ జరిపిస్తారు. ఓకే. 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 అదేవిధంగా స్ఫటికలింగం ఉంది. అదిగోండి ఓకే. స్ఫటికలింగ దేవాలయం.
ఈ లింగాన్ని దర్శించుకోవడం ఏంటంటే ఆ లైన్లో వచ్చి ఒక 2 హైస్లు ఉంటాయి. హైస్లోంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. స్ఫటికలింగ దేవాలయం ఉంటారు. దర్శనం చేసుకోవాలి. మనకు 2 హైస్లు ఇక్కడ కూడా చూడాలి. ఓకే ఓకే. ఎలా దర్శనం మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే ఆ దీపం ఇటున్నట్టు కనబడుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇటున్నట్టు కనబడుతుంది. ఇటున్నట్టు కనబడుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే దీపం అటు కనబడుతుంది. అవునండి, ఇప్పుడు దీపం అటు కనిపిస్తుంది. ఎందుకంటే అలాగా? అదండి. నమస్తే అండి. ఈ ద్వారపూడి ఆలయానికి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి. అంటే ఇంతకు ముందు వచ్చారా సార్? ఇదేనా? ఇదే ఫస్ట్. ఎలా తెలిసిందండి ఈ ఆలయం గురించి? అది అంటే ఇంత ముందు మా స్వాములు మాలలు వేసేటోళ్ళు కదా. ఓకే ఓకే ఓకే. అప్పుడు మీరు వాళ్ళు చెప్పడం బట్టి చూడడానికి వచ్చారన్నమాట. ఓకే, చూసే మా దగ్గర మాలలు వేసిన స్వాములు కూడా అప్పుడు కరోనా టైంలో అవునవును, కరోనాలో ఆంధ్రాలో కూడా చాలా మంది ఇక్కడ మాలలు ఇచ్చేసారు. ఓకే ఓకే. మీరు అందరూ అంటే బస్సు ఏమన్నా కట్టించుకున్నారండి? కారులో వచ్చారన్నమాట. చూసారండి అందరు స్వామిలు? ఓకేనండి. ఓకే. అంటే చాలా ఆలయాలు ఉన్నాయి కదా, అన్ని చూడాలంటే టైం పడుతుందేమో. మేము ఇప్పుడు ఇక్కడ అక్కడ ఎవరు? భద్రాచలం. ఓకే ఓకే. ఓకే, ద్వారపూడి. ఇంకా నెక్స్ట్ ద్వారకా తిరుమల. అంతర్వేదికి వెళ్తారా? నెక్స్ట్ అన్నవరం. ఓకే ఓకే. ఎన్ని రోజులు? 2 days ట్రిప్ పెట్టుకుని ఉంటారు. ఓకేనండి. ఎలా ఉందండి మరి ఆలయం? అది ఇప్పుడే పోతున్నా. ఇప్పుడు వరకు అయితే కన్స్ట్రక్షన్ మంచిగా చేస్తున్నారు. ఓకే ఓకే. బొమ్మలు కానీ చాలా బాగున్నాయి. ఇవి బాగా చెక్కారండి. అవునండి. లోపల పోయి చూస్తే ఇంకా మంచిగా అనిపించేటట్టు. ఓకేనండి. ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా మంచిగా అయితే అవుతుంది. ఇంకో టైం పడుతుందండి అంతా చేరి. మంచిగా అయ్యేటట్టు. ఓకే, సరేనండి. థ్యాంక్స్ అండి. జై శ్రీ. ఆదియోగి శివప్రతిమను చూడడానికి తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్తూ ఉంటాం. అక్కడి ఆ ప్రతిమ గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా పొందింది. అలాంటి ప్రతిమనే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదండి ద్వారపూడిలోని ఆలయాల గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.